ఇప్పుడు మీకు అరే ఆవిడ చాలా మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మ్యారేజ్లో, కానీ నాకు మాత్రం డిసడ్వాంటేజెస్ వద్దు అనే దానికి ఛాన్స్ లేదు. డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఉండి తీరుతాయి. దాన్ని ఈక్వానిమస్గా మనం గమనించడం నేర్చుకోవాలి తప్పితే మనం సంసారంలోనే ఉంటూ సాధన చేస్తూ ఉంటే ఆ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అంతగా బాధించవు. అసలు యాక్చువల్గా అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, కానీ చేసుకున్నారు కదా, చేసుకున్న తర్వాత దాన్ని రిగ్రెట్ అవ్వడం అనేది అనవసరం. ఉంటే ఓకే, లేకపోతే ఓకే. ఏదైనా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనేది మనకి ఆల్ ఈజ్ వెల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్